హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఆర్ఆర్బి ఎన్టీపీసీ వర్సెస్ గ్రూప్ 2 మెయిన్స్. ఎవరైతే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ 2కి ప్రిలిమ్స్ కంప్లీట్ చేసుకొని మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 1 ఏపీపీఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మీన్ వైల్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అప్లై చేయవచ్చా చేయకూడదా, ఒకవేళ చేస్తే ఎలా దాన్ని అప్రోచ్ అవ్వాలి, గ్రూప్ 2 చదువుతుండగానే ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాంతో పాటు వేరే ఎగ్జామ్స్ ఏమైనా వస్తే వాటిని గ్రూప్ 2 మెయిన్స్లో ఎలా ఇంకల్యుయేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ నిన్న చెప్పాను, 2 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఒక టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఓన్లీ ఏదైతే ఎగ్జామ్కి టార్గెట్ పెట్టామో అది వచ్చింది, నేను రాశాను, అది రాకపోతే నేను మళ్ళీ అది వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటాను. ఎగ్జాంపుల్ గ్రూప్ 1, 2నే చూసుకోవచ్చు. చాలామంది స్టూడెంట్స్ గ్రూప్ 1, 2 కోసం చాలా ప్రిపేర్ అవుతూ ఉంటారు. 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది నోటిఫికేషన్. మామూలుగా అయితే 1 ఇయర్‌కి ఒకసారి క్యాలెండర్స్ వదులుతా అని చెప్పి అంటున్నారు. ప్రతి గవర్నమెంటు ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తున్నాయో ఆ టైంలో మేము ఏపీపీఎస్సీ క్యాలెండర్ వదిలేస్తాము, మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు, ఎవ్రీ ఇయర్ జాబ్స్ నోటిఫికేషన్స్ ఉంటాయని చెప్పి అంటున్నారు. కానీ 5 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి ఈ క్యాలెండర్స్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ వస్తూ ఉన్నాయి. అయితే అలాంటప్పుడు ఏపీపీఎస్సీకి ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ 1, 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండి ఏదైతే ఎగ్జామ్స్ పడుతున్నాయో, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినా వేరే స్టేట్ ఎగ్జామ్స్ అయినా సరే, మనం అప్లై చేసి దానికోసం అని చెప్పి ప్రాక్టీస్ చేస్తూ రాస్తూ ఉన్నాం అనుకోండి, సిలబస్ బాగా డిఫరెంట్ ఉంటే కదిలీకూడదు. కానీ లైట్గా డిఫరెన్స్ ఉండి గ్రూప్ 2 లాగే ఏపీపీఎస్సీ లాగే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అలాంటప్పుడు మనం అప్లై చేయకుండా రాయకుండా ఉంటే దాన్ని హార్డ్ వర్క్, బ్లైండ్ వర్క్ అంటాను నేను. స్మార్ట్ వర్క్ చేయాలి. సెకండ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలా అయితే స్మార్ట్ వర్క్ చేస్తారు. ఎగ్జామ్స్ దీనికోసం గ్రూప్ 2 మీ టార్గెట్, అల్టిమేట్ టార్గెట్, ఆర్ గ్రూప్ 1 మీ అల్టిమేట్ టార్గెట్. నేను కాదనట్లేదు. దాన్ని డిస్టర్బ్ చేసుకోకండి. కానీ ఆల్రెడీ వాటినే ప్రిపేర్ అవుతూ ఉంటాం కదా! ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు గ్రూప్ 2 కోసం అని చెప్పి నేను ప్రిపేర్ అవుతూ ఉంటాము. అలాంటప్పుడు ఏదైనా మాక్ టెస్ట్ రాస్తామా లేదా? మాక్ టెస్ట్ రాస్తామా లేదా? అలానే ఈ మాక్ టెస్ట్‌ని బదులు ఈ ఈ ఎగ్జామ్‌నే మాక్ టెస్ట్ అనుకోండి. ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీనే మాక్ టెస్ట్ అనుకోండి. వెళ్లి అటెంప్ట్ చేసి రండి. ఏం ప్రాబ్లమ్ అవుతుంది? మహా పోతే ఒక 200-500 రూపీస్ మీకు చార్జెస్ గానీ, ఎగ్జామినేషన్ ఫీ గానీ ఇలాంటివి పోతాయి. సో, ప్రస్తుతం ఉన్న కాలంలో 200, 500 పెద్ద నంబర్ అని చెప్పి నేను అనుకోవట్లేదు. మరీ అంత పూర్ పీపుల్ ఉన్నారు ఇంత ప్రిపేర్ అవ్వడానికి అని చెప్పి సింపుల్‌గా రోజు 2, 3 రోజులకు మన ఖర్చే 200-500 అయిపోతూ ఉంటుంది. సో, ఎగ్జామ్‌కి అప్లై చేయండి. అప్లై చేసి వెళ్లి అటెంప్ట్ ఇవ్వండి. మీరు అటెంప్ట్ ఇవ్వంగానే వచ్చేస్తుందా మీకు ఎగ్జాము? మీకు జాబ్ వచ్చేస్తుందా? లేదు గదా! వెళ్లి అటెంప్ట్ ఇస్తారు. మీరు బాగా చదువుతున్నారనుకోండి, జాబ్ వచ్చిందనుకోండి అనుకుందాము. చూస్తారు మీరు, నాకు సరిపోతుందా ఈ ఎగ్జాము ఏంటి? ముందే అసలు ఈ జాబ్ ఎలా ఉంటుంది? దాని తర్వాత దాని సాలరీ ఎంతొస్తుంది? ముందే ఇవన్నీ పోస్టింగ్‌లు ఎక్కడుంటాయి? ఇవన్నీ వచ్చేస్తాయి క్వెషన్‌లు. ముందు ఎగ్జామ్ రాయండి. సిలబస్ చూడండి. ఎగ్జామ్ రాయండి. మీరు క్రాక్ చేసిన తర్వాత అప్పుడు దాని తర్వాత ఆ జాబ్‌కి నేను వెళ్ళాలా? వద్దా? అని చెప్పి మీకు ఎగ్జామ్ రాసిన రెండో రోజే మిమ్మల్ని జాయిన్ అని చెప్పి చెప్పారు కదా! రిజల్ట్స్ రాంగ్‌లోనే మిమ్మల్ని జాయిన్ అని చెప్పరు కదా! సో, మీరేం చేయాలంటే ముందు ఎగ్జామ్‌ని రాయండి. మీ సత్తా ఏంటో చూపించండి. ఏదో మీకు జాబ్ రాసి వచ్చేసింది, నేను రాసేస్తే నాకొచ్చేసిద్ది, ఈ గ్రూప్ 2 పోతదేమో, బాగా చాలా దూరం వెళ్లి ఆలోచించేస్తూ ఉంటారు. ముందు ఎగ్జామ్ రాయండి. వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనో, దాని తర్వాతో ఆ వారం రోజుల టైంలోనో వెళ్లి ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ జాబ్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది ఒకసారి ఎంక్వైరీ చేసుకొని అప్పుడు చూసుకోవచ్చు. సాలరీ బాగానే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ అది. మినిమమ్ ఉంటుంది. మంచి సాలరీ వస్తుంది. మంచి చోటే మీకు ట్రావెలింగ్ ఉంటుంది. క్వార్టర్స్ ఇస్తారు. అన్నీ బాగుంటాయి. సో, ముందైతే ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మరీ జీరోలో ఎగ్జామ్ రాసేయమనట్లేదు నేను. ప్రైమరీ కొద్దిగా ఇన్ఫర్మేషన్ చూసామా, దాని తర్వాత ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యామా, అది మంచి పద్ధతి. లేదు స్టార్టింగ్‌లోనే మేము ప్రిపేర్ అయిపోతాము, మేము చూసేస్తాము అన్ని వీడియోసు ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ ఎలా ఉంటుంది, దాని జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, అది సాలరీ ఎంతొచ్చేస్తుంది, నాకింత సరిపోదేమో, అక్కడ పోస్టింగ్ ఇవ్వలేనేమో, ఎన్ని డౌట్‌లొచ్చేస్తాయి. యూట్యూబ్‌లో వీడియోల మీద వీడియోలు చూస్తూ కూర్చుంటాం. ముందు ఏమేమి ఉన్నాయి, దాని సిలబస్ ఏంటి, నా సిలబస్ ఏంటి, నా దగ్గర ఎంత స్టఫ్ ఉంది, దానికి ఎంత స్టఫ్ కావాలి, మొత్తం చూసుకొని ప్లాన్ చేసిన తర్వాత చూద్దాం. సో, ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీలో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్‌కి మన గ్రూప్ 2 ఏపీపీఎస్సీ సిలబస్‌కి ఎంత డిఫరెన్స్ ఉంది, నేను ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చా, నేను ఈ ఎగ్జామ్‌కి వెళ్ళి అటెంప్ట్ ఇవ్వచ్చా లేదా అనేది ఒకసారి చూసుకుందాం. ఈ వీడియోలో నేను ప్రైమరీగా ఏం డిస్కస్ చేయబోతున్నానంటే, ఫస్ట్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఏంటంటే, మనకి ఎన్టీపీసీ సిలబస్ ఏంటో చూద్దాము. దాని తర్వాత దాని కట్ ఆఫ్ ఎంతో చూద్దాము. తర్వాత ఈ గ్రూప్ 2 సిలబస్ ఏంటి, ఈ రెండింటిని కంపేర్ చేద్దాము. దాని తర్వాత క్వెషన్స్ ఏం రాబోతున్నాయి, క్వెషన్స్ ఎలా ఉన్నాయి, మన గ్రూప్ 2లో లాగా ఉన్నాయా,
ఇంకా తక్కువ ఉన్నాయా, ఇంకా ఎక్కువ ఉన్నాయా, సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి ఇంకొద్దిగా డెప్త్కి ఇస్తున్నాడా అనేది ఒకసారి చూద్దాం. దాని తర్వాత లైవ్ క్వశ్చన్స్ అండి ఇవి 2021, 22లో ఏదైతే ఆర్ఆర్బీ గ్రూప్ 2 పడిందో, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పడిందో ఆ లైవ్ క్వశ్చన్స్ నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను మీకు. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు ఈ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్, ఈ లెవెల్ ఆఫ్ టఫ్నెస్ నాకు కావాలా వద్దా అనేది. 2021, 22లో పడింది ఎగ్జామ్. ఓకే, అది ఎప్పుడులో జరగాల్సిన ఎగ్జామ్ పోస్ట్పోన్ అయ్యి ఇప్పుడు పడిందిలేండి. అయితే దాని తర్వాత స్టార్ట్ అయ్యి ఒకవేళ బాగానే ఉంది, మొత్తం బాగానే ఉంది, మనం ప్రిపేర్ అవుదాం అని చెప్పి మీరు అనుకుంటున్నారా? అలాంటప్పుడు అసలు స్ట్రాటజీ ఏమి ఉండాలి అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిలబస్ ఏంటి, అసలు మార్కింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది? గ్రూప్ 2లో లాగానే మనకి ప్రిలిమ్స్, మెయిన్స్ అని 2 ఉంటాయండి ఇందులో. CBT 1, CBT 2 ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. సో నేను 0 నుంచి స్టార్ట్ చేస్తూ అందరికీ క్లియర్గా అర్థమయ్యేలాగా మీకు 100% నాలెడ్జ్ అందించడం నా బాధ్యత. నేను తీసుకున్న వీడియోస్ పర్లేదు, మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే నా బాధ్యత. 10 నిమిషాలు, 20 నుంచి 15 నిమిషాలు చేసే వీడియోస్కి ఎక్కువ లైక్స్, ఎక్కువ వ్యూస్ యూట్యూబ్ కూడా బాగా ప్రమోట్ చేస్తూ ఉంటుంది. 30 నిమిషాలు, 40 నిమిషాలు వచ్చే వీడియోస్ని ఎక్కువ ప్రమోట్ చేయదు, చూడాల్సిన వాళ్ళు కూడా చూడాలనుకోరు. 10-15 నిమిషాలు ఏం చెప్తారండి ఇన్ఫర్మేషను? గ్రూప్ 1, గ్రూప్ 2కి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి 2 కంపేర్ చేయాలి అంటే ఒక్కొక్క క్వశ్చన్ చూసుకుంటూ, ఒక్కొక్క పాయింట్ చూసుకుంటూ చేయాలి. అప్పుడే కదా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అందుకని 30-40 నిమిషాలు టైం తీసుకున్నా, లైక్స్ తక్కువ వచ్చినా, వ్యూ తక్కువ వచ్చినా పర్లేదు. ముందైతే నేను మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేది నా థాట్ ఆఫ్ వ్యూ. సో అదే ఇస్తాను నేను. ఓకే. సో చూస్తున్న వాళ్ళు ఇది హెల్ప్ఫుల్ అనుకుంటూ ఉంటే కొద్దిగా లైక్ చేశారనుకోండి, ఇలాంటి వీడియోస్ జెన్యూన్గా నాలా కంటెంట్ ఇవ్వాలి అనుకునే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, నేను వేరే వీడియోస్ కూడా మంచి ట్రిక్స్తో, మంచి మినిమిక్స్తో, తెలుగు ఏపీ హిస్టరీ కానీ ఇలాంటివి బాగా గుర్తుండేలాగా విత్ మూవింగ్ వీడియోస్, ఇమేజెస్తో నేను మంచిగా చేస్తున్నాను. దాన్ని సపోర్ట్ ఇస్తూ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, టెలిగ్రామ్ ఛానల్లో కూడా పీడిఎఫ్స్ కోసం జాయిన్ అవ్వండి. లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే, CBT 1 ఏంటంటే ఫస్ట్ మ్యాథ్స్ ఉంటుందండి. మన యాప్టిట్యూడ్ ఏదైతే మనం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యామో, గుర్తుందా? గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యారు. యాప్టిట్యూడ్, రీజనింగు, జనరల్ అవేర్నెస్, ఈ మూడు సెక్షన్లు ఉంటాయి ఇందులో. 30, 40 క్వశ్చన్స్, 40 మార్కులు. టైం లిమిట్ అయితే తక్కువ ఉంటుంది, 90 నిమిషాలు. ఫస్ట్ గుర్తుపెట్టుకుంది, గ్రూప్ 2కి ఏదైతే టైం లిమిట్ ఉందో అంత టైం లిమిట్ ఉండదు, తక్కువ ఉంటుంది. ఫాస్టెస్ట్ ఫింగర్. నెక్స్ట్ CBT 2 అంటే మెయిన్స్లో ఎలా ఉంటాయంటే సేమ్ సిలబస్, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ 35, 50 మార్క్స్. ఓకే, ఈ జనరల్ అవేర్నెస్ అనేది మన సిలబస్ ఏదైతే గ్రూప్ 2 కోసం మనం ప్రిపేర్ అవుతున్నాం కదా, అదంతా ఉంటుంది. చెప్తాను నేను విడివిడిగా క్లియర్గా చెప్తాను. ఒక్కొక్క పార్ట్, ఒక్కొక్క పాయింట్ తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే చూసారా, ఇక్కడి నుంచి ఇక్కడికి 10 మార్కులు పెరిగిపోయినాయి, రైట్? ఇక్కడి నుంచి ఇక్కడికి 5 మార్కులే. అంటే మనం ఏదైతే చదువుతున్నామో ఇప్పుడు ప్రస్తుతం దానికే ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండో మాట ఏమంటే ఫ్రెండ్స్, ఈ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో గవర్నమెంట్ జాబ్ కోసం, ప్రతి గవర్నమెంట్ జాబ్ సీకరు ఏం చేస్తారంటే ఈ రీజనింగ్, ఆప్టిట్యూడ్ ఫస్ట్ టార్గెట్గా తీసుకొని ప్రిపేర్ అయ్యి నేర్చుకుంటారు. మీరు ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కానీ ఎక్కడికి వెళ్ళి చూసినా ఈ రెండింటితోనే మొదలు పెడతారు. ఓకే, అయితే ఇది ఎవరైనా క్రాక్ చేస్తారు, ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి, సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్. ఓకే, అయితే మీ దీంట్లో గేమ్ చేంజర్ ఎవరు తెలుసా? ఎవరైతే జనరల్ అవేర్నెస్ మీద పట్టు ఉంటుందో, ఎవరికైతే బాగా జనరల్ అవేర్నెస్ వచ్చో అలాంటి వాళ్ళకి ఎక్కువ పట్టు ఉంటుంది. ఎగ్జామ్ క్రాక్ చేసేది కూడా వాళ్ళే, అంటే మనమే. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఏదైతే సిలబస్ ఉందో చూద్దాము. జీకే, జిఎస్ ఆల్రెడీ యాప్టిట్యూడ్, రీజనింగ్ 2 కలిపి చూసాం కదా. 30 మార్కులు, 60 మార్కులు యాప్టిట్యూడ్, రీజనింగ్ ఉంది. మిగతా 40 మార్కులు జిఎస్. ఈ జిఎస్లో ఏమేమి వస్తుంది, ఇదే కదా గేమ్ చేంజరు. సో దీని గురించి డిస్కస్ చేస్తున్నాను. కరెంట్ అఫైర్స్ ఉంటాయి, గేమ్స్, స్పోర్ట్స్ ఉంటాయి, మోనమెంట్స్ ఆఫ్ ప్లేసెస్ ఉంటాయి, ఫేమస్ పర్సనాలిటీసు, కంప్యూటర్సు, ఎకానమీ. దీనికి ఒక్కొక్క దానికి ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది కూడా చెప్తాను. ఓకే, వీడియో ఫైల్ ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఒక్కసారి చూశారు అంటే మీకు నెక్స్ట్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి, గ్రూప్ 2కి నేను చదవాలా వద్దా అనేది క్లిస్టల్ క్లియర్ జ్ఞానోదయం అయిపోతుంది. ఓకే, ఫ్లాగ్షిప్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏంటి అంటే, మన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ప్రస్తుతం జరుగుతుంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ అంటూ, స్టేట్ గవర్నమెంట్ కాదు. ఓకే, మొత్తం సెంట్రల్ గురించి ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కదా ఇవి. ఓకే, యుఎన్ ఆర్గనైజేషన్స్ ఏంటి, ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ పబ్లిక్ ఆర్గనైజేషన్స్ కానీ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, యుఎన్ ఆర్గనైజేషన్స్, WHO, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటి గురించి చదువుకోమని చెప్పి సిలబస్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ సిలబస్ జనరల్ సిలబస్ అంటే ఏంటి? ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ, పాలిటీ కానీ, హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ కానీ, జియోగ్రఫీ కానీ, జనరల్ సైన్స్ కానీ, ఇవి ఉన్నాయి.
ఓకే. దీనికి ఒక్కసారి డీటెయిల్‌గా బ్రేక్ డౌన్ చేస్తూ అసలేంటి? ఏం చేయగలం? అనేది చూద్దాము. కట్ ఆఫ్ గురించి చెప్పాను కదా! కట్ ఆఫ్ ప్లస్ ఎంతుంది అంటే ఓవరాల్‌గా కట్ ఆఫ్ 2021లో ఎంతకు పోయింది అంటే చెప్పాను కదా! 2019 నోటిఫికేషన్ ఇది. 2019 నోటిఫికేషన్ 2021, 22లో ఎగ్జామ్ జరిగింది. అప్పట్లో లెవెల్స్ అని చెప్పి ఉండేవి. ఇప్పుడు లెవెల్స్ ఏం లేవులెండి. ఓవరాల్‌గా చూసుకోండి. ఓవరాల్‌గా మీకు ఎంత కట్ ఆఫ్ వెళ్తుంది అంటే ఒక 60 నుంచి 65, 70 ఈ మార్క్స్ వచ్చినోళ్ళు సేఫ్. ఓకే. ఈ మార్క్స్ వచ్చినప్పుడు సేఫ్ అన్నట్టు. దీనికి మీరు తగ్గితే కష్టం. ఓకే. సో, చూద్దాం. మనం సంపాదించగలమా? ఈ మార్క్స్ ఎంతుంది? ఏంటి అనేది ఇప్పుడు మేజర్ స్లైడ్‌లోకి వెళ్ళిపోదాం. మన ఏపీపీఎస్సీ సిలబస్ తెలిసిందే కదా! ఆల్రెడీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఆస్పిరెంట్ ఏపీపీఎస్సీ ఆస్పిరెంటే 99% ఉంటారు కాబట్టి ఎక్కువ సిలబస్ గురించి చెప్పవసరం లేదు. మనకు పాలిటీ ఉంది, ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఎస్ఎన్టీ. ఎన్విరాన్మెంట్ అనేది ఎక్కడుంది సార్ అంటే మనకు తెలిసింది కదా! ఎస్ఎన్టీలోనే ఎన్విరాన్మెంట్ కూడా ఉంది. అది కూడా 5th సబ్జెక్ట్‌లా డీల్ చేయాలి. 2 పేపర్లలో మనం ఎన్విరాన్మెంట్ 2 సబ్జెక్టులే. కానీ ఎన్విరాన్మెంట్‌ని మనం సెపరేట్‌గా ఇదొక టాపిక్ లాగా డీల్ చేయాల్సిందే. ఎందుకంటే హాఫ్ ఎస్ఎన్టీ ఉంటే హాఫ్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఇప్పుడు మేజర్ ఇంపార్టెంట్ మీ అందరూ వెయిట్ చేస్తున్న స్లైడ్ ఏంటి? ఇక్కడ మార్క్స్ ఎన్టీపీసీకి సంబంధించి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఒక్కొక్క సబ్జెక్ట్‌కి అనేది ఈ రోలో ఉంటుంది. ఎన్టీపీసీ అసలు సిలబస్ ఏంటి? మన సిలబస్ ఏంటి? ఆ సిలబస్ మ్యాచ్ ఎక్కడవుతున్నాయి? మామూలుగా ఫస్ట్ తీసుకుంటే మనం పాలిటీలో ఏదైతే ఎన్టీపీసీ ఉందో, ఎన్టీపీసీలో కూడా సిలబస్‌లో ఉంది. మన గ్రూప్ 2లో కూడా సిలబస్‌లో ఉంది ఎన్టీపీసీ. అయితే ఎన్ని మార్కులకండి? 3 మార్కులకి. అయితే ఈ 3 మార్కులు వచ్చేసినట్టేనా? వచ్చేసినట్టే. ఎందుకంటే గ్రూప్ 2కి ఆల్రెడీ పాలిటీకి ప్రిపేర్ అవుతున్నాం. దీనికోసం కూడా ప్రిపేర్ అవుతాం. దాని తర్వాత ఎకానమీకి 3 మార్కులు వస్తున్నాయండి. 3 క్వెషన్‌లు వస్తున్నాయి ప్రతిసారి. ఎక్కువైనా రావచ్చు. ఈ మధ్య కాలంలో ఎకానమీ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకి ప్రస్తుతం చూసిందే కదా! మొత్తం డిజిటల్ మీద వెళ్తున్నాము. దాని తర్వాత ప్రస్తుతం ఏదైతే కోవిడ్ పాండమిక్ ఉందో ఆ టైంలో ఎకానమీ, ఇన్ఫ్లేషను, యూఎస్‌లో కూడా ఇన్ఫ్లేషను ఇవన్నీ బాగా ఇన్ఫ్లేషన్ గురించి ఈ 2, 3 సంవత్సరాల్లో బాగా ఎక్కువ డిస్కషన్స్ జరిగి ఉన్నాయి. ఓకే. సో, అందుకని చెప్పి ఎకానమీ క్వెషన్స్ ఇంకా పడొచ్చు. కానీ నేను పాత ప్యాటర్నే తీసుకొని 3 క్వెషన్స్ పడ్డాయి. దాని తర్వాత ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్స్ అందులో 1 మార్క్ అనుకున్నా, యూఎన్ ఆర్గనైజేషన్స్ 1 మార్క్ అనుకున్నా, ఈ ఆర్గనైజేషన్స్ గురించి యూఎన్ ఆర్గనైజేషన్స్ దాని తర్వాత ఆల్రెడీ బాడీస్ గురించి చెప్పాను. వాటి గురించి కూడా 1-2 మార్కులు అనుకున్నా. ఓవరాల్‌గా 7 మార్క్స్ దాకా ఇందులో వస్తాయి. ఓకే. ఎకానమీలో. మనం ఏదైతే ఎకానమీ చదువుతున్నామో ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఏదైతే ఎకానమీ ఉందో ఆ ఎకానమీలో కంప్లీట్‌గా ఈ మొత్తాన్ని కలిపి ఒక ప్యాకేజ్‌లా ఉంది మన దగ్గర. చూసారా ఎకానమీ సిలబస్? ఎకానమీ సిలబస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ చదివే పిల్లలకు బాగా తెలుస్తుంది. ఎకానమీ మొత్తం కలిపితే ఈ 10 మార్కులకు వచ్చేస్తుంది. ఓకే. ఇదంతా సిలబస్ కవర్ చేస్తూ మన ఎకానమీ ఉంది. మన సిలబస్‌లో ఉన్న ఎకానమీ. ప్లస్ మనం దీనికి తోడుగా ఏపీ ఎకానమీ కూడా చదువుతున్నాం. ఓకే. ఇది ఒక అడ్వాంటేజు. ఏపీకి సంబంధించి ఏమన్నా క్వెషన్‌లు పడితే మనకి ఇంకా హ్యాపీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే. దీనికి ఎంత? 10 మార్కులు. అంటే ఈ 10 మార్కులు వచ్చేసినట్టేగా? వచ్చేసినట్టే. ఎందుకు వచ్చేసినట్టే అంటే 10కి 10 వస్తాయా అంటే మనం ప్రిపేర్ అయ్యే లెవెల్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్. ఇక్కడ మాట్లాడుకున్నది ఎన్టీపీసీ మాత్రమే. ఆ లెవెల్ ఆఫ్ క్వెషన్స్, ఈ లెవెల్ ఆఫ్ క్వెషన్స్ చాలా తేడాగా ఉంటాయి. ఓకే. 10కి 10 సింపుల్‌గా పెట్టేసి రావచ్చు. అలా ఉంటాయి. క్వెషన్స్ నేను చూపిస్తాను. చూస్తే అబ్బా! ఇంత ఈజీగా ఉంటదా? అని చెప్పి అనుకుంటారు. అంత ఈజీగా ఉంటదా అంటే అవును మనకి నిజంగానే అంత ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే మనం ఆ లెవెల్‌లో ప్రిపేర్ అవుతున్నాం. మెయిన్స్ లెవెల్‌లో. సో, ఇవి సరదాగా చెప్పి పెట్టేసుకుంటూ వెళ్ళిపోతాం మనం. ఓకే. చూద్దాం క్వెషన్స్ చూపిస్తా కదా! అప్పుడు నేను చెప్పడం కాదు మీరే చూసి చెప్తారు. ఓకే. సైన్స్ అండ్ టెక్నాలజీ 2 మార్కులండి. మనకు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. సో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది అందులో కూడా సిలబస్సు. కాకపోతే ఏందంటే అంత హెవీగా ఉండవు. మనం ఏంటి ఏదైతే మిసైల్ వెళ్ళిందో ఎగ్జాంపుల్ ఒక మిసైల్ గురించి చెప్పుకుంటే ఆ మిసైల్ ఎవరు ఎగరేశారు? ఏ టైంలో ఆ మిసైల్ ఏంటి? అందులో పార్ట్స్ ఏమున్నాయి? అన్నీ చదివేస్తాం సైన్స్ అండ్ టెక్నాలజీలో. కానీ ఇక్కడ సింపుల్‌గా ఆ మిసైల్ ఎప్పుడు ఎగరేశారు? ఎవరు ఎగరేశారు? అంతే. ఆ మిసైల్ ఏంటి? అనేది అడుగుతారు. ఓకే. ఆ మిసైల్ ఏ టైప్ మిసైల్ అంటారు అంతే. దానికన్నా ఎక్కువ ఉండదు. మనం ఇన్ డెప్త్‌గా దాని పార్ట్‌లు పీకే చదివేస్తాము. ఇదేందంటే అంత పైనే జస్ట్ ఆ మిసైల్ పేరు అడుగుతారు. ఓకే. ఓకే. దాని తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఫ్లోరా, ఫౌనా. ఎన్విరాన్మెంట్ ఎయిర్ పొల్యూషన్ గానీ పొల్యూషన్స్ ఉంటాయి కదా మనవి. ఆల్రెడీ లాస్ట్ టైమ్ ఒక 1+ ఫ్లోరా, ఫౌనా మీద ఒక క్వెషన్ ఉంది. ఓకే. 2 మార్క్స్ దీని మీద వస్తాయి. అయితే మనం ఆల్రెడీ మనకు తెలిసిందే ఎన్విరాన్మెంటల్ గురించి మనం ఫుల్ డెప్త్‌లో వెళ్ళిపోతాము. ఆల్రెడీ సిలబస్ అలా ఇచ్చున్నారు కాబట్టి. కానీ ఇక్కడ సింపుల్ పైనే ఉంటాయి. దానికన్నా ఎక్కువ డెప్త్‌లో ఉండవు. ఓకే. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ మనకు కూడా ఉంది. దానికి కూడా ఉంది. ఇక్కడి నుంచి తేడా. ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్నొచ్చినాయి? ఇక్కడ ఓ 2 మార్కులు, ఇక్కడ 2 మార్కులు. అంటే 10, ఒక 3, 13, 15, 17. సో, 17 మార్కులు మీరేం చేయకుండానే మీకొచ్చేస్తాయి. వెళ్ళి ఎగ్జామ్ హాల్‌లో మీరు కూర్చొనొస్తే 17కి 17 మార్కులు మీరు సింపుల్‌గా అటెంప్ట్ చేసి
రాసేసి వచ్చేస్తారు. అక్కడి వరకు పక్కన పెట్టండి. ఓకే. ఇప్పుడు చూద్దాం మెయిన్ హిస్టరీ హైయెస్ట్ వెయిటేజ్ జనరల్‌లో అయితే ఇందులో 6 మార్కులు వస్తున్నాయి. మనం ఏం చదువుతున్నాం? ఏపీ హిస్టరీ చదువుతున్నాం. ఏపీ హిస్టరీ చదువుతున్నప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏపీ హిస్టరీ మీరు ప్లెయిన్‌గా ఏపీ హిస్టరీ చదువుతానంటే మీకు ఏం అర్థం కాదు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ మీరు నార్మల్‌గా అశోకుడు గురించి చదువుతున్నారు. మనకు అశోక ఇండియన్ హిస్టరీలో వస్తుంది. ఇండియన్ హిస్టరీ. మనకి శాతవాహనుల్లో శ్రీముఖ అని చెప్పి ఒక రాజు ఉన్నాడు. శ్రీముఖ ఉన్నారా లేదా? అయితే ఈ శ్రీముఖ ఎవరైతే ఉన్నారో శ్రీముఖుడు, ఆ శ్రీముఖుడు గురించి మనం చదివేటప్పుడు ఇతను ఎవరు సామంతరాజు? అశోకుడు సామంతరాజు. అయితే ఇతను జైన మతాన్ని తీసుకున్నాడు. జైన మతం ఫస్ట్ ఫాలో అయింది జైన మతం. అశోకుడు ఏం చేశాడు? 99 మంది బ్రదర్స్‌ని కలిపేసి బుద్ధిజం తీసుకున్నాడు. తర్వాత బుద్ధిజంతో మారిపోయారు. సో ఇలా వీళ్ళ లైఫ్ స్టైల్ చూస్తూ ఉంటే చాలా వరకు సిమిలర్‌గా వస్తూ ఉంటాయి. ఇంకోటేందంటే మనం జస్ట్ 2, 3 నెలల క్రితమే ఏపీ హిస్టరీ చదివొచ్చాం. అది ఇండియన్ హిస్టరీ చదివొచ్చాం. ఇండియన్ హిస్టరీ కూడా మన సిలబస్‌లో ఉంది కదా! గుర్తుందా? మర్చిపోయారా? సో ఒక్కసారి తీసిన పాత పుస్తకాలు తీయండి. ఈ 6 మార్కులు సింపుల్‌గా కొట్టేయొచ్చు. దాంతో పాటు ఇండియన్ హిస్టరీ చదువుతూ ఉండే ఇప్పుడు మనకి ఏదైతే ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్ ఉందో, మోడర్న్ ఏపీ హిస్టరీ ఏదైతే ఉందో, మీరు ఇండియన్ హిస్టరీ తీయకుండగా ఈ మోడర్న్ హిస్టరీ అసలు ముట్టుకొని కూడా ముట్టుకోలేరు. ఏపీ మోడర్న్ హిస్టరీ. ఎందుకంటే అక్కడ ఏదైతే లింక్స్ అక్కడ దాండి మార్చ్ జరుగుతుంటే ఇక్కడ దాండి మార్చ్ జరుగుతుంది. ఏం జరుగుతుంది అనేది క్వెషన్ ఉంటుంది. అక్కడ గాంధీ గారు లీడ్ తీసుకుంటూ ఉంటే ఇక్కడ ఏపీలో ఎవరు లీడ్ తీసుకుంటున్నారు దాన్ని? ఆ దాండి మార్చ్‌ని గానీ ఏదైనా సరే ఉప్పు సత్యాగ్రహం గానీ ఏదైనా. సో ఇండియన్ హిస్టరీ చదువుతున్నప్పుడు ఏపీ హిస్టరీ కూడా కవర్ అయిపోతుంది. ఈ 6 మార్క్స్ కూడా చాలా సింపుల్‌గా తీసేసుకోవచ్చు మనం. ఓకే. డెప్త్‌గా ఉండవు మళ్ళీ క్వెషన్స్. మనం డెప్త్‌గా చదువుతాం కానీ డెప్త్‌గా ఉండవు. ఓకే. నెక్స్ట్ జియోగ్రఫీ కూడా రీసెంట్‌గానే చదివాం. కొంతమంది చదివినా, చదవకపోయినా పక్కన పెట్టేసేయండి. అంత ఇంపార్టెంట్ ఏం కాదు. 2 మార్కులు, 3 మార్కులు వస్తాయి. ఆల్రెడీ పాత సిలబస్సే మనది. ఓకే. కావాలంటే మీరు చదువుంటే 2 మార్కులు వదులుకోలేను అనుకుంటే పాతది ఒక్కసారి పుస్తకాలు మూసారు కదా! గ్రూప్ 2 ప్రిలిమ్స్ సిలబస్‌లో ఒక్కసారి ఓపెన్ చేయండి అంతే. మీరు ఎక్కువ చదవవసరం లేదు. జస్ట్ పైన చదువుకుంటూ గుర్తుపెట్టుకుంటూ వెళ్ళినా ఎగ్జామ్ రాసేవచ్చు మీరు. నెక్స్ట్ జనరల్ సైన్స్ మనం బాగా తక్కువ చదివాము ప్రిలిమ్స్‌లో. సో ఇది కొద్దిగా కష్టమవుతుంది. ఇక్కడ ఈ 2 సబ్జెక్ట్స్ కొద్దిగా కష్టం. ఈ 2 సబ్జెక్ట్స్ ఒక 10 మార్కులు. ఓకే. యాప్టిట్యూడ్ రీజనింగ్ ఆల్రెడీ మీకు తెలుసు. యాప్టిట్యూడ్ రీజనింగ్ ఎవరైనా నేర్చుకున్నారు అంటే సులభంగా మర్చిపోయే సబ్జెక్ట్ కాదు. ఒక్కసారి పుస్తకం తీయవసరం లేదు. 2, 3 క్వెషన్లు చేస్తే మీకు ఆటోమేటిక్ గుర్తుకొచ్చేస్తాయి. ఎందుకంటే మ్యాథ్స్‌లో మనకి అసలు మర్చిపోలేని సబ్జెక్ట్ ఏంటి అంటే ఒకసారి చేసాము అంటే అది లెక్కలే, మ్యాథ్సే. కూడికలు, తీసివేతలు ఇవే కాబట్టి ఒక్కసారి మీరు చూసారనుకోండి 5, 10 నిమిషాల్లో మీకు మళ్ళీ మొత్తం గుర్తొచ్చేస్తుంది. టాపిక్ నేర్చుకోవడానికి మ్యాథ్స్‌లో 10 గంటలు పడితే దాన్ని రివైజ్ చేయడానికి గంట కూడా పట్టదు. ఎందుకంటే టెక్నిక్ మన మైండ్‌లో వచ్చేసి ఉంటుంది. ఓకే. సో అందుకని ఈ 60 మార్క్స్ చాలా ఈజీ. సో ఓవరాల్‌గా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న ఏవైతే ఒక 70 మార్క్స్ వరకు ఉన్నాయో అవి ప్రిలిమ్స్‌లో మనం చదివాము. మన గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమ్స్‌లో మనం ఆల్రెడీ కంప్లీట్ చేసేసినవే. వదులుకోకండి. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కానీ, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కానీ, మూమెంట్స్ కానీ, ఫేమస్ సెలబ్రిటీస్ కానీ, పర్సనాలిటీస్ కానీ వీటి గురించి మనకి ఒక 7 మార్కులు దాకా వచ్చినాయి. అయితే ఈ 7 మార్కుల కోసం ఎంత చదవాలి అంటే ఒక 6 నెలలు కరెంట్ అఫైర్స్ చదవాలి. 6 మంత్స్ మినిమం బాగా చదవాలి. కరెంట్ అఫైర్స్‌లో అయితే బాగా క్వెషన్స్ అడుగుతున్నారు. అవును. గ్రూప్ 2, గ్రూప్ 1 లెవెల్‌లోనే బాగానే అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కదా! మనం చదివేది తక్కువ సిలబస్. సెంట్రల్ గవర్నమెంట్ మనకి అంటే మనం ఎంతసేపటికి గ్రూప్స్ ప్రిపేర్ అవుతూ ఉంటాం కదా! ఆ కరెంట్ అఫైర్స్ బాగా తక్కువ ప్రిపేర్ అవుతాం కాబట్టి 6 నెలలైతే మినిమం ప్రిపేర్ అవ్వాలి. అయితే ఈ 6 నెలలు ప్రిపేర్ అవ్వడం వల్ల మనకి ప్రాఫిట్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇదంతా ఎరేజ్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైతే పాలిటీ చదువుతున్నామండి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి. గ్రూప్ 2 కోసం అని చెప్పి గ్రూప్ 2 మెయిన్స్ కోసం అని చెప్పి పాలిటీ చదువుతున్నాం. అయితే పాలిటీలో క్వెషన్స్ ఏమడుగుతారో తెలుసా? రీసెంట్‌గా ఏదో ఒకటి ఆర్టికల్ 360 అనుకుందాం. దీని గురించి న్యూస్‌లో ఉందనుకోండి. దీనికి సంబంధించే క్వెషన్ పడతది గ్రూప్ 2 మెయిన్స్‌లో కూడా. ఎందుకంటే ఈ క్వెషన్స్ అన్నీ మనం రాసే ఎగ్జామ్ ఇప్పుడు ఆబ్జెక్టివ్ బేస్ కాబట్టి గ్రూప్ 2 మెయిన్స్ ఆబ్జెక్టివ్ బేస్ కాబట్టి మనకి క్వెషన్స్ ఎలా అడుగుతారు అంటే కరెంట్ అఫైర్స్‌ని పిక్ చేసి అడుగుతారు. కరెంట్ అఫైర్స్ డైరెక్ట్‌గా మన సిలబస్‌లో లేదు. గ్రూప్ 2లో లేదు. కానీ క్వెషన్స్ మాత్రం త్రూ కరెంట్ అఫైర్సే పడతాయి. రీసెంట్‌గా న్యూస్‌లో ఉన్న వాటిని పిక్ చేసుకొని పాలిటీలో క్వెషన్స్ పడతాయి. ఓకే. సో మనం ప్రిపేర్ అవ్వడం 6 నెలల కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది.
మన సీటు గ్రూప్ 2లో రిజర్వ్ అయిపోతుంది. కాకపోతే ఒకవేళ మీరు ప్రిపేర్ అవ్వదలుచుకోకపోతే వదిలేసేయండి, పర్లేదు. 8 మార్కులే కదా, వదిలేసేయండి. ఓకే. సో ఓవరాల్గా మీరు వదిలేయగలిగింది ఏందయ్యా ఇందులో అంటే, మీరు వదిలేసిన ప్రాబ్లం లేదు. ఏంటంటే జాగ్రఫీ వదిలేసేయండి, ఆల్రెడీ చదివాము. కాకపోతే వ్యాస్ట్ సిలబస్ కాబట్టి జాగ్రఫీ వదిలేసేయండి, పర్లేదు. ఈ కరెంట్ అఫైర్స్, కంప్యూటర్స్ ఆల్రెడీ ఉంటాయి. సింపుల్ క్వశ్చన్సే ఉంటాయి కంప్యూటర్స్. కంట్రోల్ సి అంటే ఏంటి, కంట్రోల్ వి అంటే ఏంటి, ఒకే ఫైల్ నేమ్తో 2 ఫైల్స్ సేవ్ చేయవచ్చా లేదా, ఇలా ఉంటాయి. సింపుల్గా ఉంటాయి. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే, మీరు ఒకవేళ జాగ్రఫీ రివైజ్ చేస్తూ ఉంటే, జాగ్రఫీలో ఆల్రెడీ ఇప్పుడు మనకి బయోడైవర్సిటీ రిజర్వ్స్ ఇవన్నీ చదువుతాము. సో అందులోనే మనకి ఈ జాగ్రఫీలోనే మనకి వేరే టాపిక్స్ కూడా ఎన్విరాన్మెంట్కి సంబంధించి లింక్ అయిపోతూ ఉంటాయి. సో జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్ మనం ఏదైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో చదువుతున్నామో ఆ గ్రూప్ 2తో పాటు ఎన్విరాన్మెంట్తో పాటు జాగ్రఫీ కూడా చదవటం మన మంచికే, ఒకసారి రివైజ్ చేసుకోవడం మన మంచికే. సో వదిలేయాలనుకుంటే వదిలేసేయండి, కాకపోతే మీ మంచికి చెప్తున్నాను. ఓకే, రైట్. ఓవరాల్గా ఈ స్లైడ్లో ఓవరాల్గా నా సారాంశం ఏంటంటే, ఇవన్నీ మనం ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్నాం. ఓకే, ఇది ఆల్రెడీ పాస్ట్లో ప్రిపేర్ అయిపోయాం. ఇవి మీరు ప్రిపేర్ అవ్వాలంటే అవ్వండి, లేదంటే లేదు, మీ ఆప్షనల్. ఒక 8 మార్కులు పోతాయి. ఎంత కావాలి మనకి? 60 నుంచి 70 మార్కులు సరిపోతాయి. లాస్ట్ టైము కట్ ఆఫ్ ఇంకా తగ్గుతుంది. మనకు తెలిసిందే, ప్రతి ఎగ్జామ్ కట్ ఆఫ్ తగ్గుతానే వస్తుంది. ఎందుకంటే కాంపిటీషన్ బాగుంది, క్వశ్చన్ లెవెల్ ఇంకా బాగుంటుంది. సో కానీ మనకి క్వశ్చన్ లెవెల్ ఈజీయే, ఎందుకంటే మనం గ్రూప్ 2 లెవెల్లో ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి. రైట్, చూద్దాం. నెక్స్ట్ ఏంటి, ఏదైతే క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయనేది చెప్తాను. ఇది CBT 1లో క్వశ్చన్స్ చూడండి. హౌ మెనీ స్టేట్స్ ఇన్ కోస్టల్ లైన్ ఇన్ ఇండియా? మన ఏదైతే కోస్టల్ లైన్ ఉంది కదా, ఈ కోస్టల్ లైన్లో ఎన్ని స్టేట్స్ ఉన్నాయని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, ఇలా మనకి ఎంత ఈజీ క్వశ్చన్ అనుకోవచ్చు దీన్ని. ఇంతే, సింపుల్గా ఉంటుంది. మనం ఎలాంటిది, మనకి ఒకవేళ జాగ్రఫీ మనం చదువుతుంటే ఎలా ఉంటుంది, లెఫ్ట్ నుంచి రైట్ పోయే నదులు, లెఫ్ట్ నుంచి రైట్ పోయే నదుల్ని లెఫ్ట్ నుంచి రైట్ అసైన్ చేయండి, డిక్రీజింగ్ అసైన్ చేయండి, వాళ్ళ డ్రైనేజ్ ఏరియాని బట్టి డిసైడ్ చేయండి. డ్రైనేజ్ ఏరియా ఎంత ఉంది, ఆ రివర్స్ గురించి అసైన్ చేయండి. ఇంత డీప్గా వెళ్తారు. సో ఇక్కడ జస్ట్ స్టేట్ అడుగుతున్నారు, ఎన్ని స్టేట్స్ ఉన్నాయి మనకి, ఎన్ని స్టేట్స్ ఆ బౌండరీని కోస్టల్ లైన్ టచ్ అవుతున్నాయని చెప్పి అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ యాప్టిట్యూడ్లో క్వశ్చన్ ఎలా ఉందో చూద్దాం. ఇవన్నీ నేను సింపుల్ క్వశ్చన్స్ ఏవో తీసుకున్నాను అని చెప్పి అనుకోకండి. ఆ పేపర్లో ఉన్న టఫ్ క్వశ్చన్లు ఇవే, దానికన్నా సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి చూపించాను అనుకోండి మీరు నన్ను కదా, ఏంది ఇంకా టఫ్ క్వశ్చన్స్ కదా అని చెప్పి మీరే అంటారు. ఒకసారి పేపర్ చూడండి, 2021లో వచ్చింది. పేపర్ తీసుకుని ఇప్పుడు కూర్చొని చూడండి, 50 మార్కులు పైన వస్తాయి మీకే. ఓకే, చూడండి. హౌ మెనీ స్టేట్స్ కోస్టల్ లైన్ అన్న కదా. ఏ మొబైల్ ప్లాన్ ఈజ్ 20 రూపీస్ అంట ఇన్ 36 minutes, 36 నిమిషాల కోసం అని చెప్పి ఒక మొబైల్ ప్లాన్ 20 రూపాయలు అంట. మనం ఇప్పుడు జియో తీసుకుంటున్నాం కదా, 299 నెల కోసం అని చెప్పి ఇస్తున్నారు కదా 30 daysకి. సో ఇక్కడ ఏదో ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ఎంత, 20 రూపాయలు అంట. 20 రూపాయలు ఫర్ 36 minutes అంట. వీడేమంటాడు, అప్రాక్స్ కాస్ట్ ఫర్ 6 minutes, 6 నిమిషాలకి ఎంత పడుతుందంట. సింపుల్ కదా, ఈ రెండు కొట్టేస్తే వచ్చేస్తుంది కదా, 1 నిమిషం వాల్యూ వచ్చేస్తుంది, ఇంటూ 6 వేస్తే 6 నిమిషాల వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ఆన్సర్స్ నేను చెప్పబోయేది లేదు, కానీ జస్ట్ ఎలా ఉన్నాయని చెప్తున్నాను. మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో మీరు యాప్టిట్యూడ్ చూస్తే అదిరిపోయింది పేపరు. అవును, యాప్టిట్యూడ్ బాగా డెప్త్కి వెళ్ళాడు, కానీ మన వాళ్ళు బాగానే చేశారు దానికి. ఓకే, కరెంట్ CEO ఆఫ్ నీతి ఆయోగ్ గురించి, కరెంట్ CEO గురించి అడుగుతున్నారు. మనం నీతి ఆయోగ్ గురించి ఆల్రెడీ సిలబస్లో ఉంది, నీతి ఆయోగ్ ఎకానమీలో ఉంది నీతి ఆయోగ్ గురించి. అయితే ఈ నీతి ఆయోగ్ పాలిటీలో కూడా వచ్చేస్తుంది. అయితే ఈ నీతి ఆయోగ్ మెంబర్స్ ఎంతమంది, వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు, వాళ్ళు మళ్ళీ రీఅపాయింట్ అవుతారా లేదా, దీని పనులు ఏంటి, అన్నీ చదివేస్తాం మనం. సో సింపుల్గా అడిగాడు, CEO పేరు ఒకటే అడిగాడు, అంత సింపుల్గా వస్తుంది పేపర్. ఆర్టికల్ 370 అసోసియేటెడ్ విత్, ఆర్టికల్ 370 దేనికి సంబంధించి అని అడుగుతున్నాడు. మనం ఏం చేస్తాం, ఈ ఆర్టికల్ 370 ఎవరు రాశారు, ఏంది, యాడ్ నుంచి తీసుకొని వచ్చాము, దాని తర్వాత దీంతో మనం ఏమేం ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఎవరెవరు పార్లమెంట్లో బిల్ పాస్ చేయవచ్చా, ఇది ప్రైవేట్ మెంబర్ తీసుకొని రావచ్చా లేదా, ఇవన్నీ చదివేస్తాం మనం పాలిటీలో. జస్ట్ 370 అంటే ఏంటి అనేది తెలిసిపోతుంది మనకి. అక్కడ ఆల్రెడీ 4 ఆప్షన్స్ ఇచ్చి ఉంటారు, మర్చిపోకండి. రైట్. సో ఇది CBT 1 అండి. సో CBT 2 అనగా మన భాషలో మెయిన్స్ అనుకుందాం. మెయిన్స్లో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూడండి. మెయిన్స్లో ఏమున్నాయి, హూ బిల్డ్ ద సాంచీ స్తూప ఎవరు కట్టారు, గుర్తుందా? చెప్పాను కదా, మన ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం.
అశోకుడు సాంచి స్తూపా గుర్తుందా లేదా? ఆ! ఓకే. సో, సరే ఆన్సర్ చెప్పబోయేది లేదు గానీ నేను జస్ట్ మీకు చెప్తాను. మళ్ళీ ఆన్సర్ చెప్తే టైం వేస్ట్ అయిపోతుంది. సాంచి స్తూప ఎవరు కట్టారు? మనం ఆల్రెడీ ఆ సాంచి స్తూపాలో ఏమేం బొమ్మలుంటాయి? ఏమేమి ఏనుగులుందా? లయన్ ఉందా లేదా? మొత్తం 3 పార్ట్స్ దాని పార్ట్స్ ఎన్ని? దాన్ని ఎవరు ఇరగ్గొట్టేసారు? మళ్ళీ ఎవరు కట్టారు? అది ఎక్కడుంది ప్రస్తుతం? అన్నీ చదివేస్తాం ఏపీ హిస్టరీలో, ఇండియన్ హిస్టరీలో. రైట్? సాంచి స్తూప. వెన్ వాస్ ఇన్సాట్ 1 బి కమిషన్డ్? ఓకే. ఇన్సాట్ 1 బి ఇప్పుడు ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్ చదివేవాళ్ళు సింపుల్‌గా ఆన్సర్ చేస్తారు దీనికి. ఎప్పుడు ఇది కమిషన్ అయింది అని. దాని తర్వాత ఆప్టిట్యూడ్ ఎలా వస్తుంది? CBT 2 అండి ఇది. CBT 2 అంటే మెయిన్స్ అనొచ్చు. ఓకే. ఇది ఎలా ఉంది? ఇఫ్ ద రేషియో బిట్వీన్ 2 నంబర్స్ ఈస్ 3.5 అంట. వాటి ఎల్‌సిఎం 120 అంట. నంబర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. టైమ్ అండ్ వర్క్స్ తెలిసినోడు 2 సెకండ్‌లో అలా చూసి చెప్పేస్తాడు ఆన్సర్. చెయ్యి కూడా అవసరం లేదు. పేపర్ మీద పెట్టను కూడా అవసరం లేదు. జస్ట్ చూసి టైమ్ అండ్ వర్క్ వచ్చినోడు సింపుల్‌గా చెప్పేస్తాడు. ఓకే. ఓకే. ద ఫస్ట్ హైకోర్ట్ ఆఫ్ ఇండియా ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎక్కడ గుర్తుందా? కోల్‌కత్తా ఏమన్నా గుర్తొస్తుందా? అప్పట్లో హైకోర్టులు 3 హైకోర్టులను కలిపి ఒకే హైకోర్టు చేశారు. ఓకే. ఇండియన్ హిస్టరీ చదివితే బాగా గుర్తొచ్చేస్తుంది ఇది. రైట్. సో, కొద్దిగా లోపలికెళ్ళాడు. కానీ మరీ గ్రూప్ 2 లెవెల్‌లో అయితే వెళ్ళలేదు. గ్రూప్ 2 ప్రిలిమ్స్ లెవెల్‌లో ఉందనుకోవచ్చు ఈ ఎగ్జామ్‌ని. గ్రూప్ 2 ప్రిలిమ్స్‌ని టచ్ అవుతుంది ఈ ఎగ్జామ్. ఓకే. సో, దట్స్ ఇట్ ఫ్రెండ్. అయితే ఓవరాల్‌గా నేను చెప్పే బాటమ్ లైన్ ఏందంటే, మీరు దీన్ని ప్రిపేర్ అయితే సింపుల్‌గా క్రాక్ చేయగలరు. వదులుకోకండి. రానియండి. ముందు పోస్ట్ రానియండి. ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి బాగా. ఒక్కసారి రివైజ్ చేయండి. ఏదైనా ఎగ్జామ్ రివైజ్ చేస్తూ ఉండడం మంచిదే. మనం పాత చదివిని పక్కన పడేయకుండా. మీరు రివైజ్ చేయకపోతే ఒక 20-30 మార్కులకి ఓన్లీ రివైజ్ చేయకుండా రాసి రావచ్చు. రివైజ్ చేస్తే మీరు 80-90 మార్కులకి రావచ్చు. మనకు కావాల్సింది 60 మార్కులే. 60 డౌనే ఉంటుంది కట్ ఆఫ్. ఓకే. సో, ఓవరాల్‌గా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ పెట్టండి. రాసి రండి. ఓకే. ఓకే. రైట్. అయితే ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏందంటే ఒకవేళ ప్రిపేర్ అవ్వాలనుకుంటుంటే ఏం చేయమంటారు? మీరు పాత పుస్తకాలు ఒక్కసారి రివైజ్ చేసేసిన తర్వాత క్వెషన్‌లు అంత హై లెవెల్‌లో వెళ్ళవు గదా! కొన్ని సార్లు మనం అంత హై లెవెల్‌లో చదివి సింపుల్‌గా వదిలేస్తాము. ఓకే. సో, అవన్నీ వదలకుండగా మీరు ఈ ఎగ్జామ్‌కి కూడా సింపుల్‌గా అప్రోచ్ అయ్యేలాగా ఎన్‌సీఈఆర్‌టీస్ బాగా చదవాల్సొస్తది. మీరు చదివినా చదవకపోయినా ముందు మీరు ఏదైతే ప్రిపేర్ చేసుకున్నారో గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ చేసుకున్నారో ఆ మెటీరియలే, ఆ మెటీరియలే తీసుకొని చదివేసి ఇక్కడ ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి. ఈ పుస్తకంలో ఎంసీక్యూస్ చాలా బావుంటాయి. ఎన్‌సీఈఆర్‌టీ బేస్ చేసుకొని మన కిరణ్ గారు రాసున్నారు. చాలా బాగుంటాయి ఎంసీక్యూస్. ఇవి ప్రిపేర్ అవ్వండి. వీటిని సాల్వ్ చేయండి. 1కి 4 సార్లు బాగా సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి ఇందులో ఎంత మార్క్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్పి చూసుకుంటూ ఉండండి. మనకి 3400 బిట్స్ దాకా ఉంటాయి. ఇవి సాల్వ్ చేసుకుంటూ ఉండండి. చాలు. ఇంక చాలు. మనం చదువుతుందే మీరు పాతగా చదివింది ఒక్క 15, 20 రోజులు మొత్తం బ్రషప్ చేసేయండి. ఇంకా ఈ పుస్తకాలతో సాల్వ్ చేస్తూ కూర్చోండి ఎగ్జామ్ వరకు. ఓకే. ఓకే. సరే మీకు ఇంకో ప్రశ్న ఉండొచ్చు. కరెంట్ అఫైర్స్, జీకే కూడా నేను ఇంకా వదలకూడదనుకుంటున్నాను. నా దగ్గర ఇంకా టైం ఉంది. ఆల్రెడీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్‌ని మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. ఆల్రెడీ ఎంసీక్యూలు సాల్వ్ చేస్తున్నాను. నాకు కరెంట్ అఫైర్స్ కూడా కావాలి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కూడా పనికొస్తుంది. దాని తర్వాత ఇక్కడ కూడా ఒక 6-8 మార్కులు వస్తున్నాయి కాబట్టి నేను వదలను. నాకు కావాలి అని అనుకుంటే అప్పుడు మీరు స్పీడీ వాళ్ళది కరెంట్ అఫైర్స్ పుస్తకం ఒకటొస్తుంది. ఇందులో మనకి అన్నీ కవర్ అవుతాయి. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి. రీసెంట్‌గా ఒక ఎవరో ఒక సీఈఓ మారారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గాని, నీతి ఆయోగ్ గాని సీఈఓ మారాడు. మీకు క్వెషన్‌లో ఏదో ఒక పాయింట్ దగ్గర ద ప్రెజెంట్ నీతి ఆయోగ్ సీఈఓ ఆనంద్ కుమార్ సో అండ్ సో డన్ సో అండ్ సో థింగ్ అని చెప్పి వస్తుంది. మనకి ఆ స్టేట్మెంట్ కరెక్టా రాంగా అనే స్టేజ్‌లో వచ్చేస్తాము. ఆనంద్ కుమార్ ప్రస్తుతం సీఈఓ కాదా ఎలా తెలుస్తది మీకు? కరెంట్ అఫైర్స్ పెట్టుకోవాలి. కరెంట్ అఫైర్స్ లింక్డే వస్తాయి క్వెషన్‌లు. ఓకే. ఓకే. అయితే అయితే నేనేమంటానంటే ఈ స్పీడీ 1 ఇయర్ స్పీడీ తీసేసుకోండి. 1 ఇయర్ స్పీడీ తీసేసుకొని నీట్‌గా చదువుకుంటూ వెళ్ళిపోండి. బావుంటుంది. మీకు ప్రస్తుతం పనికొస్తుంది. ఫ్యూచర్‌లో కూడా పనికొస్తుంది. ఓకే. దాని తర్వాత జనరల్ నాలెడ్జ్ ఏదైతే జీఎస్ ఇంకా ఏమన్నా బేసిక్స్ ఏమన్నా బ్రషప్ చేయాలి. ఏదైనా సబ్జెక్టు మిస్ అయ్యి ఉంది అని అనుకుంటే ఎగ్జాంపుల్ నేనేమన్నాను జియోగ్రఫీ చదవండి అన్నాను. కొంతమంది జియోగ్రఫీ ప్రిలిమ్స్‌లో కూడా వదిలేసి ఉండొచ్చు. వద్దులే జియోగ్రఫీ కొద్దిగా తక్కువ మార్కులు ఉన్నాయి. వద్దులే అని చెప్పి జియోగ్రఫీ వదిలేసారనుకుందాం. ఇన్‌కంప్లీట్‌గా వదిలేసారనుకుందాం. అయినా వాళ్ళకి ప్రిలిమ్స్ అయిపోయింది అనుకుందాం. కట్ ఆఫ్ మనకి 1:100 తీశారు కాబట్టి ప్రిలిమ్స్ అయిపోయింది అనుకుందాం. అదే జియోగ్రఫీ మీకు ఇప్పుడు కావాలి. గ్రూప్ 2 లెవెల్ కావాలా? వద్దు. ఇదిగోండి అరిహంత్ పుస్తకం కొనుక్కోండి. ఏవైతే మీరు గతంలో చదవలేదో, గతంలో చదివిని అలానే ఉంచండి. ఆ సిలబస్, ఆ పుస్తకాలు అందులోనే ప్రిపేర్ అవ్వండి. ఏదైతే గతంలో చదవలేదో
ఆ సబ్జెక్ట్స్ మాత్రం అరిహంత్లో నుంచి చదువుకొని సరిపోతుంది. ఒక్క పుస్తకమే, ఇందులో అన్నీ ఉంటాయి. ఓకే, దట్స్ ఇట్. ఇంకా ఫైనల్గా ఇంకొక మాట ఏమంటే, ఏదైతే జనరల్ సైన్స్ ఉంది చూసారా, మనం లాస్ట్ టైం జనరల్ సైన్స్ సరిగ్గా చదవలేదు. ఆ జనరల్ సైన్స్ బాగా అడుగుతున్నారు. బయాలజీ నుంచి, ఫిజిక్స్ నుంచి, కెమిస్ట్రీ నుంచి కొద్దిగా అడుగుతున్నారు. అయితే ఇంకొద్దిగా టైం ఉంది నా దగ్గర అని అనుకునే వాళ్ళు ఇది కూడా ప్రిపేర్ అవ్వండి. ఈ పుస్తకం కూడా కొనుక్కోవచ్చు. ఓవరాల్గా ఆ ఒక్క పుస్తకం, కిరణ్ పబ్లికేషన్ పుస్తకం ఒక్కటి, దాని తర్వాత బ్రషప్ చేసుకోవాలంటే అరిహంత్ పుస్తకం ఒకటి, ఈ 2 తీసుకొని చదువుకోండి చాలు. నాకు ఓపిక ఉంది అంటే ఆ స్పీడీ దగ్గరికి కానీ, ఇంకా ఈ పుస్తకం దగ్గరికి కానీ ఇవన్నీ వెళ్ళొచ్చు మీరు. ఓకే, ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. యాజ్ ఒక నిమిషం, నేను ఏం చేయబోతున్నాను అనేది కూడా చెప్పాలి కదా మీకు. నేను మీకు ఎలా సపోర్ట్ చేయబోతున్నాను, ఎన్టీపీసీ స్పెసిఫిక్ వీడియోస్ ఫర్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ తీసుకొని రాబోతున్నాను. మీకు గ్రూప్ 2 స్టూడెంట్స్ వాటిని కవర్ చేస్తూ ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకుందాం. మనం టాపిక్ మనం చదివేది గ్రూప్ 2దే. పాలిటీ ఎగ్జాంపుల్ అనుకుందాం, ప్రియాంబుల్ గురించి చదువుతున్నాము. ప్రియాంబుల్ చదివేది ప్రియాంబులే, గ్రూప్ 2 లెవెలే చదువుదాం. గ్రూప్ 2 లెవెలే వీడియో చేస్తాను సబ్జెక్టు. కానీ క్వశ్చన్స్ మాత్రం ఎన్టీపీసీ లెవెల్లో ఒకసారి సాల్వ్ చేద్దాం. లాస్ట్లో ఒక 5 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. అలా తీసుకొని వస్తాను. ఒకవేళ లేదు మనకు అలా వద్దులేండి అని అన్నారనుకోండి, ఎస్ యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. అండ్ మర్చిపోకండి, లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఇలాంటి ఫ్రీ కంటెంట్ పెయిడ్లో కూడా మీకు దొరకదు. ఇలాంటి కంటెంట్, అలాంటి కంటెంట్ నేను తీసుకుని వస్తూ ఉంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.